పబ్లిక్కు అన్యాయం జరిగితే అన్నలు వస్తారని న్యాయం చేస్తారని చిన్నగున్నప్పుడు ఊర్ల పొంటి మస్తు మాట్లాడుకునేటోళ్ళు. మన మూడుతన్న సినిమాలలో కూడా బగ్గనే చూపించిర్రు. కానీ అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు రోజులు మారినాయి, మనుషులు మారిర్రు, కాలానికి తగ్గట్టు ప్రతి ఒక్కటి మారుతున్నాయి. అందుకే అన్నలు కూడా మారుతుర్రు, అడవులు ఇడిచిపెడుతుర్రు, తుపాకులు వారేసి పబ్లిక్లో కలుస్తుర్రు, కొత్తగా జిందగీ చాలు చేస్తుర్రు. ఆనకాలంలో కూడా అడవుల పోయింటి వేట ఆగుతలేదు, జవాన్లు జల్లడ బట్టి ఏరేస్తాన్రు. అందుకే ఇక వశపడక బయటకు వచ్చి లొంగిపోతాన్రు అన్నలు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దిక్కు మస్తు మంది బయటకు వచ్చి పబ్లిక్లో కలిసిండ్రు. ఇక ఇప్పుడు ఏపీలో కూడా 13 మంది అన్నలు పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోయినరు. అందులో 2 మావోయిస్ట్ ఆలుమగలు కూడా ఉన్నారు. అంతేకాదు పోలీసు వాళ్ళకు పెద్ద డంపు కూడా దొరికింది. గదే తుపాకులు, బాంబులు, బుల్లెట్లు, వైర్లు, తాళ్ళు, తపక అన్ని దొరికినాయి. అవి చూడర్రి, ఆడికి ఈడికి మట్టగా పేర్చిండ్రు. అడవుల పోయింటే ఉన్న ఆయుధాలు మాత్రం గట్టిగానే పెట్టుకున్నారు కదా అనుకుంటారట ఇప్పుడు డంపు చూసిన పోలీసు వాళ్ళు. ఇక ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు అందరూ శానొద్దుల కింద అన్నలలో కలిసిన వాళ్ళేనాట. అందుకే వాళ్ళ నెత్తుల మీద ఉన్న లక్షల రూపాయలను వాళ్ళకే ఇచ్చేసిండ్రు. 22 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో ఇచ్చిండ్రు. రోజు రోజుకు అన్నల బలం తగ్గుడుతోని, జవాన్ల వేట ఎక్కువ ఉడితోని లొంగిపోయినట్టు చెప్పిండ్రాట. ఇంకో ముచ్చట ఏంటిదంటే పబ్లిక్ కూడా మారిపోయినరు. వాళ్ళకి ఇప్పుడు అన్నలతోని అవసరం లేదన్నట్టు కూడా చెప్పిండ్రాట లొంగిపోయిన మావోయిస్టులు. ఇక ఏపీ నుంచి పోయి అన్నలలో కలిసిన వాళ్ళు ఇంకో 21 మంది దాకా ఉన్నారట. వాళ్ళు కూడా చెప్పునొచ్చి పోలీసు వాళ్ళకు లొంగిపోతే మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పిండ్రు డీజీపీ సారు. ఇంకో దిక్కు 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు దాకా స్మారక వారోత్సవాలు చేయాలని నిర్ణయం చేసిండ్రట మావోయిస్టులు. అందుకే ఏటూరు నాగారం అడవుల పోయింటి చెకింగులు గట్టిగా నడుస్తున్నాయి. ఇక లొంగిపోయిన అన్నలకు సర్కారు వాళ్ళే ఏదో ఓ పని చూపించే ఎగురం చేస్తుండ్రు. మహారాష్ట్రలోనైతే లగ్గాలు కానోళ్లకు సర్కారు వాళ్ళే లగ్గాలు చేస్తుండ్రు. అడవుల పోయింటి ఆగం కాకుండా బయటకు వచ్చి మంచిగా పని చేసుకొని బతుకుర్రి అని చెప్తున్నారు సర్కారు వాళ్ళు. మరి ఏం చేస్తారో ఏమో మిగిలిన అన్నలు.